అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నేను అడుగుతా ఉన్న, ఇంజనీర్లను ఇన్స్టాల్ చేసే అధికారం నీకు ఎక్కడిది? నీ జీవితంలో రేవంత్ రెడ్డి నాకు తెలిసి నకలు కొట్టుకే పాస్ అయిన కేసు ఇది. ఏం చదివిండా కూడా డౌటే నాకు. చదివిండా లేదా సప్లిమెంటరీ పరీక్ష పాస్ అయ్యిందా నాకైతే డౌటే. ఎందుకంటే ఆయనకి సప్లిమెంటరీ పరీక్షలు పాస్ కావడం కూడా ఆయనకు కొత్త ఏం కాదు. అసెంబ్లీలో ఓడిపోయాడు, 3 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్లో సప్లిమెంటరీలో పొరపాటున గెలిచాడు. ఏం చదువుకున్నాడో ఎవడికి తెలియదు. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? ఆయనకంట తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరాయ్యా, నువ్వు చూస్తాను నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తాను. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా? ఒక్క పోటీ పరీక్ష ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పొరపాటున ఎప్పుడన్నా జీవితంలో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినావా? ఏం తెలుసు నీకు పిల్లల గురించి? మేము కష్టపడి చదువుకున్నా. నేను కూడా జీమాట్ రాసిన, జిఆర్ఈ రాసిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆల్ ఇండియా ఎంట్రన్స్లో సీటు సంపాదించి పూనాలో పోయి చదువుకున్నా, అమెరికాలో పోయి చదువుకున్నా. ఎంతసేపు ఏడుపులు తప్ప వేరే వాళ్ళ మీద. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన ముఖమా నీది? ఒక్క పోటీ పరీక్ష రాసిన ముఖమా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయినవి గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి. నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? ఇవాళ ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రయ్యమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కదా? హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కదా? ఇవాళ మీరు కదా ఇప్పుడు ఈ నిమిషం మనం మాట్లాడుతున్న ఈ నిమిషంలో ఎల్లంపల్లి నుంచి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం ఎస్ఆర్ఎస్పికి. ఎవరు చేసింది? అది ఇంజనీర్లు కదా? ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? మీ వెనకాలే ఉంది ఇక్కడ మీరు కూర్చున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టిన ఇంజనీర్లు కదా? అందుకే నేను అంటున్నా, ఈ మూర్ఖపు మాటలు ఎన్ని కట్టిన ఇంజనీర్లకి నాకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే. ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల కట్టడాలు తెలుసు, మీకు సమాధి కట్టడం కూడా తెలుసు. మీ పార్టీకి, మీ అంటే ఆయనకి కాదు, మళ్ళీ మీరు వేరే అనుకున్నారు. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. నేను ఇవాళ గడ్డం వేణు తరపున, ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున స్పష్టంగా రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఎలా ఇస్తావు? నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ సచ్చింది? రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఉలకరు పలకరు ఈ తెలంగాణ యువత అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. మిమ్మల్ని వదిలిపెట్టాం. డ్రామాలతో ఇంకా ఎన్ని రోజులు ఏమార్చలేరని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, అసెంబ్లీ సమావేశాలు కూడా పెడతారని చెప్తున్నారు తొందరలో. తప్పకుండా అందులో మా వైపు నుంచి ఒకటే ఎజెండా పెట్టుకుంటాం. అసెంబ్లీ సమావేశాలు పెట్టవలసిందే, 15 రోజులు నడపాల్సిందే. ఆ 15 రోజుల్లో తప్పకుండా తెలంగాణ యువత ముఖ్యంగా ఏదైతే ఇవాళ ప్రశ్నిస్తున్నదో 2 లక్షల ఉద్యోగాల గురించి, తప్పకుండా దాని ఒక ప్రధాన అంశంగా, ప్రధాన ప్రతిపక్షంగా మేము పట్టుబడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా యువతకి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఎవరు కూడా తనువు చాలించవద్దని, దయచేసి ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని మళ్ళొకసారి ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. అంటే రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటంటే బ్రదర్, ఆయన చేతుల్లో ఉన్నది ఏది చేయడు, చేతుల్లో లేని వాటికి మాత్రం పోజులు కొడతాడు. మంచి సామెత ఒకటి ఉంటుంది ఇక్కడ, మీకు తెలుగు వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నాడు వెనకటికోడు. మన వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. 21 ఏళ్లకు చట్టసభలో అడుగు పెట్టాలని నిర్ణయం చేసేది పార్లమెంటు. శాసనసభలో తీర్మానం చేస్తే ఏమి, చేయకపోతే నేను అడిగినోడు ఎవడు? నువ్వు చేయాల్సింది ఏంటి రేవంత్ రెడ్డి? నువ్వేం చేయాలి? 10వ తరగతి పాస్ అయ్యే పిల్లలకి 10,000 రూపాయలు ఇవ్వు. నువ్వేగా చెప్తివి. 12వ తరగతి పాస్ అయ్యే పిల్లలకు 15,000 ఇవ్వు. డిగ్రీ పాస్ అయిన పిల్లలకి 1,00,000 రూపాయలు ఇవ్వు. పీజీ పాస్ అయిన పిల్లలకి చెప్తివి కదా 5 లక్షలు ఏదో, అవి ఇవ్వు. స్కూటీలు ఇవ్వు. పిల్లలకు నిరుద్యోగ భృతి ఇవ్వు 4,000. యూత్ డిక్లరేషన్లో, విద్యార్థి డిక్లరేషన్లో నువ్వేదైతే జెన్ జీ అంటున్నావో ఆ జెన్ జీకి నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకు. ముందు నీ చేతిలో ఉన్నది ఇవ్వవు. ఇప్పుడు ఇట్లాగే బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా ఇట్లే మోసం చేసినాడు. రిజర్వేషన్లు అని చెప్పి ఇక్కడ తీర్మానం పాస్ చేస్తాడు, ఢిల్లీకి పంపుతాడు, మోడీ ఆపాడు అంటాడు. మరి బీసీలకు 1,00,000 కోట్లు నువ్వే ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చిన హామీనే కదా, అదెందుకు ఇవ్వవు? పోనీ బీసీలకు 42% వాటా ఇస్తాను ప్రభుత్వ కాంట్రాక్టులలో, అవెందుకు ఇవ్వవు? నువ్వు ముందు నీ చేతుల్లో ఉన్నవి, నీ చెప్పు చేతుల్లో ఉన్నవి, నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి వాటిని నెరవేర్చు. పిల్లలకు కూడా నేను అనేది, ముఖ్యమంత్రి గారు నీ తీర్మానం నాలుగు గీకేసి పారేసుకోవడం కూడా పనికిరాదు. నీకు తెలుసు, నాకు తెలుసు. అది నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు చేయాల్సిన పని ఏంటి? పిల్లలకి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు. పిల్లలకి నువ్వు చెప్పిన విద్యా భరోసా కార్డు ఇవ్వు. గురుకుల పాఠశాలల్లో 150 మంది పిల్లలు చచ్చిపోయారు ఇప్పటికీ, వాటిని పట్టించుకో. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో దొట్టే విధంగా మాట్లాడుతున్నావు.
27,000 ఉన్న స్కూళ్ళని 4,000కు పరిమితం చేస్తా అని మాట్లాడుతున్నావు. విద్యా హక్కు చట్టం తెచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్గా. అది తెలుసుకో, కనీసం చట్టాలన్న అవగాహన చేసుకో. అది చేయకుండా టైంపాస్ కార్యక్రమం చేస్తాను, 21 ఏళ్లకే నేను పంపుతాను చట్టసభల కంటే నాలిక గీకేసి పారేసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి చేసే తీర్మానం పనికిరాదు. సక్సెస్ అంటే 150 మంది పిల్లల్ని గురుకులాల్లో చంపడం సక్సెస్ అంటే మేబీ రేవంత్ రెడ్డి గారి కొలమానం అది కావచ్చు, లేదా ఎండ్రిన్ తాగి చావండి అని చెప్పడం కొలమానం కావచ్చు తెలంగాణ యువతకి, లేదా 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేయడమే కొలమానం కావచ్చు. ఏ రకంగా సక్సెస్ అయ్యాడు, దేనిలో సక్సెస్ అయ్యాడు ఆయన, ఏ విషయంలో సక్సెస్ అయ్యాడు మీరు చెప్పండి, నాకు నేను కూడా విని నేర్చుకుంటా. ఎందులో సక్సెస్ అయ్యాడు? మేము సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని ప్రవేశపెడితే 2023లో దాన్ని 2 ఏళ్ళు ఆపిన సన్నాసేవుడే. మా ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకాన్ని 2 ఏళ్ళు ఆపి మళ్ళీ తిరిగి ప్రారంభించినట్టు యాక్టింగ్ చేసి ఇవాళ అదేదో ఆయన చేసినట్టుగా పోజులు పెడితే ప్రజలు అంత ఈజీగా మర్చిపోతారు అనుకున్నారా? అది కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. 2 ఏళ్ళు ఆపిన దుర్మార్గుడు